మన ముందుకి ఒక సింగర్ ని తీసుకురావడం జరిగింది. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి పాట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. అంటే ఎప్పుడు వచ్చింది సంధ్య నీకు ఇంట్రెస్ట్ అంటే పాటలు పాడాలి? చిన్నప్పుడు ఎల్లమ్మ కథలని అవని ఇవని. ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక సాంగ్ చూసిన, ఏదో మల్లన్న డ్రైవర్ మల్లన్న అనే ఒక సాంగ్. యాడా తిన్నావో నీవు, యాడా ఉన్నావో నీవు, ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్య. మీ హస్బెండ్ ఏమంటుండే ఎప్పుడైనా సరదాగా పాటించుకోవడం కానీ నా మీద పాడని అనుకుంటాడా? పాడంటే సిగ్గైతుంది సార్ ఆయన ముందర. ఏవండో శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. స్కూల్కి వెళ్ళినావా? స్కూల్కి వెళ్ళలేదు సార్, ఒక్క సంవత్సరం వెళ్ళినా బంద్ చేసిన. ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఎప్పుడైనా గొడవలు వచ్చినాయి? వస్తాయి సార్. ఎవరు సీరియస్ అవుతారో ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఇద్దరం సీరియస్ అవుతాము, బాగా పెద్ద గొడవ అయ్యేటట్టు అవుతుంది. వాళ్ళు ఒకటే మధ్యలో అంటే అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. గొడవలప్పుడు ఏమో కానీ మంచిగానే చూసుకుంటాడు సార్. ఓకే. మా ఆయన దొరకడం మా నాన్న అనుకొని చెప్పుకోవాలి. అప్పుడు ఏమనిపించలేదు అంటే బ్యాడ్ కామెంట్స్? బ్యాడ్ కామెంట్ డిలీట్ చేయడం, బ్లాక్ చేయడం. ఇట్లా ఏం జరిగింది మీ డాడీకి? ఎట్లా చనిపోయారు? హెల్త్ బాగాలేక. ఎందుకంటే వాళ్ళందరూ ఏకంగా మిమ్మల్ని ఎందుకు? ఇంకా వాళ్ళకే తెలియాలి సార్. అంటే పండుగలప్పుడు అయితే వెళ్ళాలని ఉంటది కానీ వెళ్ళలేను. మీ అమ్మ వస్తుందా మీ కాడికి? రాదు. ఎందుకు? మీ అమ్మని రానియరా లేకుంటే మీ అమ్మ రాదు? రాదు, ఆమె ఫోన్ చేస్తేనే తిడతారు. కొన్ని సందర్భాలు అంటే ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, కొన్ని ఫ్యామిలీలలో అందరిని చూస్తున్నప్పుడు కానీ చాలా ఏడుపు వస్తుంది సార్. ఏలని చేసినట్టు మాట్లాడినప్పుడు ఏమనిపించేసింది? అంటే చదువు లేదు కదా నాకు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు దారి స్టూడియో. నేను మీ వరప్రసాద్ మేడి. సో మిత్రులారా, ఎప్పటిలాగానే మన ముందుకి ఒక సింగర్ని తీసుకురావడం జరిగింది. పాటల్ని మాటగా పాడుతూ, అమ్మ పాటని కమ్మదనాన్ని తన స్వరంతో వినిపిస్తూ, ఆ స్వరమే నా వరం అంటూ మన ముందుకు వచ్చిన సింగర్ సంధ్య మనతో పాటు ఉన్నారు. సో తన పాటలు, తను పాడుతున్న విధానం, నిజంగా తను పాడుతుంటే అబ్బా ఒక తల్లి ప్రేమని చూపించినట్టుగా, ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అయితే నిజంగా ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తను పాడినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ కళ్ళకు కట్టినట్టుగా విన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఎవరింకా అనేది లేట్ చేయకుండా తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నమస్తే సంధ్య. నమస్కారం సార్. బాగున్నావా? బాగున్నాను సార్. ఏం చేస్తున్నావు ప్రజెంట్? ప్రస్తుతం ఖాళీ సార్, హౌస్ వైఫ్. ఓకే. ఏంది అసలు మీ లైఫ్ స్టైల్ ఏంది? అమ్మ నాన్న ఏం చేస్తారు? ఎక్కడ మీ ఊరు? మాది వనపర్తి సార్. వనపర్తి పక్కల విలేజ్. అమ్మ నాన్న లేరు. అమ్మ ఫ్యామిలీ అక్కడ ఊర్లోనే ఉంటారు. ఇక్కడ నేను మా ఆయన సిటీలోనే ఉంటున్నాం. హైదరాబాద్లో ఉంటాం. ఏం చేస్తారు మీ సార్? క్యాబ్ డ్రైవర్ సార్. క్యాబ్ డ్రైవర్. అంటే తను క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ జీవనాన్ని గడిపిస్తున్నాడు. ఓకే. అంటే ఎప్పుడు వచ్చింది సంధ్య నీకు ఇంట్రెస్ట్ అంటే పాటలు పాడాలి? పాటలు అంటే చిన్నప్పటి నుంచి పాడేది. పాటలు ఏదో ఒకటి చిన్నప్పుడు ఎల్లమ్మ కథలని అవని ఇవని ఉంటుండే కదా సార్. క్యాసెట్లు వేసి టీవీలలో వేసుకొని చూసేటోళ్ళము. ఇంకోటి టీవీలో అప్పటి నేను చిన్నప్పటి నుంచి కూడా ఉంది పాడతా తీయగా ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం నాకు. అది చూస్తూ సినిమా పాటలు బాగా నేర్చుకుంటుంటే చిన్నప్పుడు. స్కూల్కి వెళ్ళలేదు సార్, ఒక్క సంవత్సరం వెళ్ళినా బంద్ చేసిన. అసలు స్కూల్కి వెళ్ళినా కానీ ఒక్క సంవత్సరం వెళ్ళినా అంతే. ఒక సంవత్సరం అంటే ఫస్ట్ క్లాసా? థర్డ్ క్లాస్ చదివిన. జంప్ చేసిండ్రు. ఎందుకు అంటే చదువు మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? అంటే భయం అవుతుండే స్కూల్కి వెళ్ళాలంటే. అంటే ఇంకా అంటే వెళ్ళిన ఒక 2-3 రోజులైనా టక్కున నేర్చుకునేదాన్ని. వాళ్ళు ఏమన్నా చెప్పినట్టు టక్కున నేర్చుకుంటే ఈమె ఫాస్ట్ ఉందని 2వ క్లాసులు వేసి మళ్ళీ 3వ క్లాసులు వేస్తే ఇంకా 3వ క్లాసు కూడా సగం రోజులు వెళ్ళిలా, సగం రోజులు వెళ్ళలే.
ఎట్లా నేను ఫాస్ట్ ఉన్నా అని చెప్పేసి ఆ 3వ క్లాస్లో ఇంకా భయం, స్కూల్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతుండే. ఓకే. ఇంకా అప్పుడు ఇంకొకటి అక్కకి పిల్లలు ఉన్నారని ఈమె ఎట్లా స్కూల్ కూడా చక్కగా పోతలేదని నాన్న ఇంకా అక్క దగ్గరికి పంపించింది. ఓకే. అంటే ఆ పిల్లల్ని పట్టుకుంటుండేదా? పిల్లలను పట్టుకొని పోయినా ఇంకా. ఓకే. అంటే ఎప్పుడు అంటే పాటలు పాడాలి అనే ఆలోచన కానీ నువ్వు పాట పాడడం స్టార్ట్ చేసింది కానీ ఎప్పుడు? అదే సార్, నాకు నేను ఊక పాడుకుంటూ ఉండేదైతే ఎల్లమ్మ కథ అని వేస్తుండే సార్. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో క్యాసెట్లు వేసుకొని చూసేటోళ్ళు, అది వాడిన. ఇంకొకటి ఆ తర్వాత అనిత సాంగ్ వచ్చింది, లవ్ ఫెయిల్యూర్ది. ఆ పాట పాడుతుంటే నేను మా ఇంట్లో ఉండి పాడుతుంటే అవతల పక్కింటి వాళ్ళు, అంటే గోడ ఒక్కటే గ్యాప్ ఉంటుంది, అవతల విని మళ్ళీ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వే నా పాడింది, చాలా మంచిగా వాడినావు అని అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఊక పాడుకుంటానే ఉన్నా. అనిత సాంగ్ పాడినా, మొత్తం పాడేదాన్ని అనిత సాంగ్. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. ఓకే. అంటే మర్చిపోయినా ఫుల్గా వస్తుండే కానీ మర్చిపోయినా సార్, లిరిక్స్ అవి మర్చిపోదు. సూపర్, బాగా పాడినావు. కానీ నువ్వు పాటలు పాడుతున్నప్పుడు, స్కూల్ మానేసి ఇళ్ళల్లో పాడుతున్నప్పుడు, ఆ పాటలు పిచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా మందలియడం, అంటే చదువు మేలేండి సో ఈ పాటల మీద వచ్చిందని? కానీ అంటే నేను పాడతాని కూడా వాళ్ళకి పెద్దగా తెలీదు, పాడగలుగుతా అని తెలీదు వాళ్ళకి. అంటే ఇంకా వద్దని చెప్పడానికి కూడా ఈమె పాటల పిచ్చుద్ది ఈమెకు అనేది కూడా వాళ్ళకి తెలియదు సార్. ఇప్పుడు నేను పాటలు పాడుతున్నా కాబట్టి ఈ మధ్య తెలుస్తుంది వాళ్ళకి. ఏమంటారు ఇప్పుడు? ఏమన్నారు అంటే పాటలు పాడుతున్నావు తెలిసింది కదా, తెలిసి ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? మా ఆయన అయితే బాగానే సపోర్ట్. మీ ఇంట్లో అంటే మీ అక్క వాళ్ళు ఇట వాళ్ళు కొంచెం మాట్లాడట్లేదు సార్, మాట్లాడట్లేదు, దూరం అయింది. ఎందుకు? బాగానే వాళ్ళతో అంటే నీ చదువు మానేసి వాళ్ళకి సాకిరీ చేసుకుంటున్నావు కదా. కానీ ఈ రోజుల్లో మంచికి విలువ లేదు సార్, డబ్బుతో పని. సొంతం మీ అక్కే కదా? అక్కే కానీ ఇంకా అట్లా ఉంది. ఎందుకు? ఏమైంది? ఏం కష్టం తెలుసు? ఫ్యామిలీవి సార్. ఆమె ఏంటంటే ప్రతిదీ ఆమె అనుకున్నదే జరగాలంటది. ఇప్పుడు నేను మంచిదాన్ని అనిపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళని చెడు చేయడం కరెక్ట్ కాదు కదా సార్. అట్లా చేస్తుంది ఆమె పిల్లల కోసమే నా చదువు అంతా నాశనం అయిపోయింది. కానీ విశ్వాసం లేనప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా మొత్తం అన్నని కానీ, రెండో అక్కని కానీ, అమ్మ నాన్నని కానీ మొత్తం ఇంకా ఆమెనే కంట్రోల్ చేసేస్తుంది. నాన్న చనిపోయాడు, అమ్మ ఎవరితో నన్ను ఫోన్ చేపించి మాట్లాడుతుంది కానీ అన్న వాళ్ళైతే ఇప్పటి వరకు లేదు. రీసెంట్గా మొన్న నాన్నకి అది చేస్తున్నారంటే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది నేను తప్పక. నాన్నకి అంటే పెద్దలు అది పెట్టుకుంటారు కదా సార్. పోయినసారి కూడా నేను వెళ్ళలేదు ఫస్ట్ టైం, ఇంకా ఈసారి కూడా వెళ్ళకపోతే బాగోదని ఇంకా నాన్న కోసం అని వెళ్ళేసి వచ్చిన. హెల్త్ బాగాలేక చనిపోయింది సార్. ఎట్లుంటుండే మీతో మీ నాన్నకు బాండింగ్? మంచిగా ఉంటుండే కానీ ఇంకా ఆ నాన్నకి కానీ అమ్మకి కానీ అక్క అంటేనే ఆమె ఇంకా ఏం చెప్తే అది వేదం. అంటే మీరు ఎంతమంది ఇంట్లో? నలుగురము. నేనే చిన్నదాన్ని, అందరికంటే నేనే చిన్నదాన్ని. మీకు అన్నలు? అన్న ఒక్క అన్న, ఇద్దరు అక్కలు. ఇంకో అక్క మాట్లాడుతుందా? ఆమె కూడా మాట్లాడదు. ఆమె కూడా మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళందరూ ఏకంగా మిమ్మల్ని ఎందుకు? ఇంకా వాళ్ళకే తెలియాలి సార్. నేను నా సైడ్ అయితే నేను ఏం చేయాలి? నేను ఏదంటే ఉన్నది మాట్లాడతా, అది కరెక్ట్ కాదక్క, ఇట్లా కాదు అట్లా అని చెప్తా. కానీ ఇంకా అది వాళ్ళకి నచ్చనప్పుడు ఇంకా. మీ పెళ్ళి ఎప్పుడు? మీ పెళ్ళి ఎప్పుడు మాట్లాడిరా? మాట్లాడిండ్రు రీసెంట్గా 2 సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు. ఎప్పుడన్నా మీరు కానీ ఫోన్ చేసి మాట్లాడడం కానీ, అక్క ఎందుకు మాట్లాడతలేరు? చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు. ఏదన్నా మీ ఇంటెన్షన్ ప్రకారం వాళ్ళు ఎందుకు దూరం పెట్టారు అనిపిస్తుంది? ఇంకా
చిన్న ఫ్యామిలీ మ్యాటర్ ఉంటుంది కదా సార్, అది ఆస్తి గొడవలు అవి. అమ్మ ఉన్నన్ని రోజులు అన్న పేరున వద్దు ఆస్తి రాయడం అని చెప్పిన సార్ నేను చెప్పిన. అంటే అది కూడా కొన్ని పరిస్థితుల వల్ల అట్లా చెప్పాల్సి వచ్చింది, కావాలని కాదు. అది అర్థం చేసుకోకుండా నేను చెప్పిన మాటలు తీసుకెళ్ళి అన్నకి చెప్పి ఇంకా ఆయనకి నా మీద కోపం రావడం. ఇప్పుడు చిన్నకి ఏంటంటే ఆమె ఏమనదు కానీ ఈమె వీళ్ళిద్దరు ఎట్లా చెప్తే అట్లా వింటది ఆమె అవునంటే అవును కాదంటే కాదంటది అంతే. ఇప్పుడు కొన్ని సందర్భాలు వస్తాయి కదా సంధ్య, అంటే ఫెస్టివల్స్, రాఖీ పండుగను లేకుంటే ఏదన్నా పండుగ లాంటివి, దసరా పండుగ, రేపు దసరా పండుగ వస్తుంది, ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఆడపిల్లకి ఏముంటుందంటే తన తల్లిగారింటికి వెళ్ళాలి, వాళ్ళతో గడపాలి, వాళ్ళతో ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ప్రతి ఆడపరుచుకుంటుంది అది. అలాంటి సందర్భాలు అప్పుడు ఏమనిపించదని? బాధ అనిపిస్తుంది సార్, వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఒక 2 సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు కదా, అంతకుముందు కూడా నేను మా ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్క ఫోన్ చేసి ఆమె ఎన్ని రోజులు ఉంటుంది ఈడ, ఆమెను వెళ్ళమని చెప్పొచ్చు కదా అని అన్నకి లేనిపోనివన్నీ నేర్పించి, ఇంకా అవి ఒకరికి చెప్పుకోలేను, సొంతం అక్క ఇట్లా చేస్తుంది అంటే ఎవరు నమ్మరు, కానీ అవి జరిగినాయి సార్. ఇవన్నీ పరిస్థితులే నేను అన్న మీద ఆస్తి రాయకూడదు ఇప్పుడే అనడానికి కారణం ఇవే తీసినాయి. అంటే పండుగలప్పుడు అయితే వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేను. ఇంకా మొన్నసారి అయితే వెళ్ళలేదు, ఇంకా అన్నకి కట్టలేదు కదా, ఇంకా వేరే వాళ్ళకి కట్టినా ఏదో ఆశించే కడుతుందని అనుకుంటారని కూడా ఇంకా నా జీవితంలో రాఖీ అనేది ఉండదేమో అనుకొని వదిలేసుకున్నా సార్, ఇంకెవ్వరికి కట్టొద్దు అనుకున్నా. అంటే ఫ్యూచర్లో మీ ఫ్యామిలీతో కలుస్తా అనే ఆలోచన? వాళ్ళు కల్పించుకుంటలేరు సార్ నన్ను. నీకు ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్టే. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు నన్ను ఎట్లా చూసినా వాళ్ళ మీద నాకు ప్రేమనే, కానీ వాళ్ళే నన్ను కావాలని వెలేసినట్టు చూస్తున్నారు. ఓకే. అంటే రాఖీ పండుగ అంటే ఇప్పుడు అన్నకు మీరు దూరంగా ఉన్నారు కదా, రాఖీ పండుగ వచ్చినప్పుడు రీసెంట్గా రాఖీ పండుగ వచ్చింది, అప్పుడు గుర్తుకొచ్చి పోయినసారి కట్టిన తర్వాతనే గొడవలు అప్పుడే స్టార్ట్ అయినాయి. మొన్న ఈ సంవత్సరం కట్టలేదు ఇంకా. ఈసారి అదే నేను అది అంటున్నా, అంటే ఒక అన్నకు రాఖీ కట్టాలని ప్రతి చెల్లెకు అక్కకు ఉంటుంది, వెళ్ళలేదు కదా, ఏమనిపించింది? బాధ అనిపించింది. ఇంకా నేను వెళ్ళలేదు, ఇప్పటి నుంచి ఈ వయసు నుంచి నా పిల్లలకు కూడా మేనమామ ప్రేమ అనేది లేకుండా అయిపోతుంది కదా. ఒక్కటేసారి ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళతో నా ఆలోచన ప్రకారం అయితే వాళ్ళ దగ్గర గుణం మంచిగా ఉంటే మిగతా వాళ్ళందరూ బాగుంటారు సార్, ఎవ్వరికి ఏ మనస్పర్ధలు రావు. మీ అమ్మ వస్తుందా మీ కాడికి? రాదు. ఎందుకు? మీ అమ్మని రానిరా లేకుంటే మీ అమ్మ రాదు? రాదు, ఆమె ఫోన్ చేస్తేనే తిడతారు సార్ ఆమెకి. ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతుందంట, ఆమె ఏమేమి నేర్పిస్తుందో అక్కడ నుంచి. అయితే సంజయ్, ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా దూరం పెట్టడం, మీ ఫ్యామిలీతో మీరంతా టచ్లో ఉండకపోవడం, కొన్ని సందర్భాలు అంటే ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, కొన్ని ఫ్యామిలీలలో అందరిని చూస్తున్నప్పుడు కానీ చాలా ఏడుపు వస్తుంది సార్. అంటే ముందు నుంచే కొంచెం అలవాటు చేసిండ్రు వాళ్ళ బాధలకి, ఇంకా 2 సంవత్సరాల నుంచి అయితే ఇంకా మొత్తానికే దూరం చేసింది. పెద్దక్కకి నేనంటే నచ్చదు ఆమెకి, ఆమె ఎందుకు నచ్చదో ఆమెకే అర్థం కాదు, ఆమెకే తెలియాలి. ఆ పిల్లలకైనా వాళ్ళ పిల్లలకైనా నేనంటే చదువుకోలేకపోయినా పిల్లలనన్నా మంచిగా చదివించు అది ఇదని చాలా నాకు తెలిసిన కాడికి నేను మస్తు చెప్పినా కానీ ప్రతిదానికి అవమానిస్తుంది సార్ మా అక్క. ఇప్పుడు ఆ పిల్లల దృష్టిలో కూడా నాకు ఒక విలువ లేకుండా చేసేసింది. ఆ పిల్లలు కూడా అవును మా పిన్ని కదా, మా కోసం నలుగురిని సార్, నాకు అప్పుడు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో 4 పిల్లలను మెయింటైన్ చేసిన అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఒక తల్లి ఒక కొడుకును కూతుర్ని చూసుకోవడమే పెద్ద ఇది పడుతున్నారు. నేను ఆ వయసులో 4 పిల్లలను ఎట్లా చూసుకుంటూ ఉండొచ్చు? మీ అన్నయ్యకి ఫోన్ చేస్తారా మీరు ఎప్పుడైనా? చెయ్యను, ఆయన చేయడు. అప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు గొడవలు లేనప్పుడు కూడా సార్ బ్లాక్ లిస్ట్లో వేసేది నా నెంబరు అన్న. అంటే వాళ్ళని పిలుచుకుంటారా మళ్ళీ? వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు ముగ్గురు కాంటాక్ట్స్ అవన్నీ బాగానే నడుస్తాయి. మమ్మల్ని నన్ను అనటాలకి ఇట్లా చూస్తారు. అంటే మీ సార్ ఏమన్నాడా, అంటే మీ వాళ్ళు ఎందుకు పిలుస్తలేరు ఇంకా అంటారు, అందరేమో చాలా బాగుంటారు కదా, మా వాళ్ళు చుట్టాలందరూ అక్క చెల్లెళ్ళు అందరూ ఒక మాట మాట్లాడతారు, మీ అక్కకి ఎందుకు మీరు ఇంత ద్వేషం ఎందుకు అని అంటాడు. కానీ ఇంకా ఏం చెప్పుకోలేని ఉంటాయి కదా సరే, ఇంకేం చెప్పాలి నాకు, మళ్ళీ నేను ఏం చేయదు అని అంటా. ఇంకా అయితే ఇప్పుడు రిలేషన్స్ అనేది మానవత్వం, అంటే మీ సొంతం ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఓరకపోవడం ఈ సొసైటీలో, అంటే
క్యాజువల్గా దోస్తులు వాళ్ళు వీళ్ళు కలిసి ఉండకపోవడం నథింగ్, వేరే విషయం. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్సే నీ తోడబుట్టిన వాళ్ళే దూరంగా ఉండటం లేదు సార్, మా పెద్దక్కనే సార్. నిజంగా చెప్పుకోలేను ఇంకా ఆమె మాటలు, ఆమె ప్రవర్తన. కానీ నా జీవితం మొత్తం నాశనం కావడానికి ఆమెనే. చదువు అంటే పోయింది, తర్వాత ఇప్పుడు నేను మా హస్బెండ్ ఊరికి వెళ్ళినా కూడా ఆమెకు నచ్చదు. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు, పొమ్మను. అంతెందుకు సార్, 20 రోజుల బాలెంత నిల్లగొట్టిండ్రు సార్ నన్ను. మా బాబు పుట్టినప్పుడు 20 రోజుల బాలెంత ఆపరేషన్ మనిషిని ఏడ్చుకుంటూ తోలుకపోయిండు మా ఆయన. ఇప్పుడు అన్న అక్క ఎట్లా చెప్తే అట్లా వింటాడు. మీ నాన్న మ్యారేజ్ తర్వాతనే ఎట్లా అయిందా? మా నాన్న 2 సంవత్సరాల కిందనే చనిపోయిండు. మీ మ్యారేజ్ అయినాకనే చనిపోయిండు. ఓకే. సరే, ఇప్పుడు ఒక ఫాదరు మనకు దూరంగా ఉండడం అంటే ఇప్పుడు ఉన్న సమస్యలో మీ అమ్మ వాళ్ళు కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, మీ అక్కలు దూరంగా ఉంటారు కదా, అదే మీ నాన్న ఉంటే ఎట్లుండేది? చూస్తుండే ఆయన. మా అన్న పిలిచినా పిలవకపోయినా నన్ను పిలిచేది. అంతెందుకు సార్, బొడ్రాల పండుగ ప్రతి ఒక్క ఆడపిల్ల వెళ్ళాలి, పిలవలేదు నన్ను. ఇప్పుడు నాన్న చనిపోతే కూడా ఒడి బియ్యం అనేది పోస్తారు మా ఊరి సైడు, అవి కూడా పోయలేదు. అదే మా నాన్న ఉండింటే ఏమన్నా అంటే ఆ సందర్భం కాకపోయినా ఏదైనా ఏమన్నా అప్పు సప్పు తెచ్చైనా పోస్తుండే, నన్ను ఇట్లా అనాథలాగా వదిలేయకుండే. నాన్న గురించి ఏదన్నా పాట. చిటికన వేలు పట్టి చింతల్లో వెన్ను తట్టి చిరునవ్వులను పంచేవాడే నిన్ను కన్నా తండ్రి. చిటికన వేలు పట్టి చింతల్లో వెన్ను తట్టి చిరునవ్వులను పంచేవాడే నిన్ను కన్నా తండ్రి. నిన్ను భుజాల పైన మోసే దేవుడురా నాన్న, నిన్ను సన్మార్గంలో నడిపే దిక్సూజై నాన్న. నాన్నకు మించిన నేస్తం లేడు లోకానా, తన జీవితమంతా పిల్లల కోసం తపించేవాడే నాన్న. చిటికెన వేలు పట్టి చింతల్లో వెన్ను తట్టి చిరునవ్వులను పంచేవాడే నిన్ను కన్నా తండ్రి. ఓకే. ఎక్కువ ఏ సాంగ్స్ పాడుతావు సంధ్య? అంటే బాగా నీకు ఇష్టమైన సాంగ్స్ ఏంటి? గివే పాడాలి, నేను ఈ సాంగ్స్ అయితే బాగా పాడగలుగుతానే ఆలోచన. లవ్ ఫెయిల్యూర్స్ అయితే బాగా పాడతా సార్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే నాకైతే అవి ఈజీ అనిపిస్తుంది. ఎందుకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎందుకు పాడాలనుకున్నా? అంటే ఏమో సార్, నాకు అవి మ్యారేజ్ అయితే కంప్లీట్ లవ్ మ్యారేజ్ అయితే లేదు సార్, అందరూ చేసిన పెళ్లి అది. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ సాంగ్స్ పాడతానే అంటే లేదు సార్, లేదు సార్. ఓకే. కాకపోతే అవి కొంచెం నోటికి అబ్బుతాయి కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఎక్కువ అవే ప్రాక్టీస్ చేసారు అనమాట. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసారు. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే ఈ మధ్య కాలంలో బాగా హిట్ అయిన సాంగ్స్ ఏమైనా పాడతారా? పాడతా సార్. ఏ సాంగ్? అది లక్ష్మణ్ అన్నది వాడతాను సార్. నువ్వు నాకు కానరావే అని ఎవరి కంట పడకుండానే వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేవే అని ఎవరితో మాట్లాడకుండానే వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేనే అని నేను ఈ లోకాన్ని వదిలేసిపోతున్నని, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, పసుపు తానాలు నాకు పోయిస్తున్నారే, నీ పెదవుల సిరునవ్వై నే పూసే పోతానే, జిల్లెడు చెట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే, నీ తలపై తలువాలు నే పోసే పోతాలే, వెళ్ళిపోతున్నా ఇల్లు ఇడుపును అంతా ఇడిసి, మళ్ళొస్తాను రాను ఈ తోవలనే నే నడిసి, బదురంగుండే నువ్వు మళ్ళొస్తానో రానో నవ్వు నన్ను చూసి ఒకసారి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి,
నే పువ్వులు జల్లుకొని పోతున్నని కాలే కహాటికి నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్నని కాలే కహాటికి పిడికిళ్ళతో మన్నే నాపై పోస్తూ ఉన్నారే తలువాలు ఒడి బియ్యాలు నువ్వోసుకోవే ఈ మన్ను పరుపుల నేనే పడుకుంటున్నానే ఆ పువ్వుల పరుపుల నువ్వే హాయిగా నిదరోయే పైసా పైసా అన్నడు గదనే నిన్ను గన్న నాన్న ఆఖరికి మిగిలేది ఆటన సిక్కలానా పరువు పరువు అంటూ తీస్తిరి గదనే పరుగు పానం పోయినంక మోగేదే డప్పుల దరువు ఉండదే నీకే హాని పిల్ల పాపాలతోని హాయిగా బతుకేను వందేళ్ళు నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్నని కాలే కహాటికి నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పువ్వులు జల్లుకొని పోతున్నని కాలే కహాటికి. ఓకే, సూపర్. అంటే ఎన్ని రోజులు పట్టింది సంధ్యానికి ఈ పాట నేర్చుకోవడానికి? 2 రోజులలో నేర్చుకున్నా సార్. 2 రోజులు నేర్చుకున్నావు అంటే చదువుకోలేదు, 3rd క్లాస్లో మానేసినావు, పెద్దగా చదువు అంటే లేదు. ఎట్లా సాధ్యం అవుతుంది నీకు? రాసుకుంటావా? ఎట్లా ఎట్లా రాసుకోను సార్, రాసుకోను. ఎట్లా వినేనా? వినే నేర్చుకున్నా అన్ని పాటలు, ఏది రాసుకోలేదు. విని నేర్చుకొని పాడటమే. సూపర్. ఎందుకు మరి పాటల మీద నీకు అంత ఇంట్రెస్ట్ కలిగింది? ఏమో సార్, పాటలు అంటే పిచ్చి. అంటే మీ ఇంట్లో వాళ్ళు నాయన వాడుతుండే, నాయన అవి ఊర్లలో నాటకాలు అవి వేసేటోళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు. అవి వేసేటోడు నాన్న పద్యాలు అవి పాడుతుండే. ఎప్పుడు నిన్న మీ నాన్న పాడుతుంటే విన్నా కానీ గుర్తులేవు సార్. నిన్ను వాడమంటలేదు, పాడుతుండే విన్నా. ఎప్పుడైనా పండగలు గిట అయితే కొంచెం వాళ్ళకి ఇంకా జోస్ ఉంటుంది కదా ఊళ్ళో, అట్లా పాడుతుండే నాయన. అయితే మీ నాన్న పాడుతుంది కాబట్టి అది నీకు వచ్చేసింది. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు, కొన్ని ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు కదా. అవును సార్. మీ హస్బెండ్ ఏమంటుండే ఎప్పుడైనా సరదాగా పాడించుకోవడం కానీ నా మీద పాడని అనుకుంటాడా? పాడంటే సిగ్గైతుంది సార్ ఆయన ముందర, ఎప్పుడు పాడలేదు. కాకపోతే నేను పాడినవి ఆయన ముందర చూపిస్తా కానీ నేను లైవ్లో అయితే ఆయన ముందర ఎప్పుడు పాడించుకోలేదా? ఆయన పాడమని నాకు సిగ్గు అవుతుంది, నేను పాడలేదు. ఒకవేళ ఇప్పుడు మా ఛానల్ నుంచి ఆయనకు ఒక పాట డెడికేట్ చేయాలనుకుంటున్నాం, ఏ పాట పాడతావు? ఏ పాట పాడతాను? మీ సార్ కోసం. ఏం పేరు? బాలరాజు, నల్లగంటి బాలరాజు. రైట్. ఆయన కోసం ఒక పాట. ఇప్పుడు ఎట్లాగో ఆయన ముందు పాడలేకపోయినావు కదా, స్టూడియో నుంచి ఆయనకు డెడికేట్ చేద్దాం. ఒకవేళ పాడితే ఏ పాట పాడతావు? మామిడి మౌనిక్ అది వాడతా సార్, అది పెళ్లి సాంగ్ వాడతా. ఓకే, రైట్. మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గాదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా, చేసుకపోనొస్తున్నావా సెమ్మాగిల్లా కంటున్నావా, సంచెడు సంచెడు మల్లె పూలు కుంచెడు కుంచెడు కనకంబరాలు, నువ్వు నేను పెట్టే ముచ్చట నిలుసుండి చూస్తానంటున్నాయి బావా జల్దీ రావా, మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గాదా, దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా, చేసుకపోనొస్తున్నావా సెమ్మాగిల్లా కంటున్నావా, సంచెడు సంచెడు మల్లె పూలు కుంచెడు కుంచెడు కనకంబరాలు, నువ్వు నేను పెట్టే ముచ్చట నిలుసుండి చూస్తానంటున్నాయి బావా జల్దీ రావా, సెంపల సోకులోడా నల్ల నల్లటి జుంపాలోడా, అంతా పొడుగు మీసామారా ఒత్తు ఒత్తు గడ్డ పోడ, ఎత్తుకెత్తు ఉన్నావోయి ఎట్లా అందుకుంటానోయి, ముత్తేమంతా ఉన్నానుకోకు ఎత్తుకు తగ్గ సొత్తు నాది, 6 అడుగుల అందాగాడ 7 అడుగులు వేసి పోరాలు మగల మైదం, రామాచిలక ముక్కు నీది జామా పండు సొగసు నాది, ఎత్తుకోవోయ్ మేనా బావా హత్తుకుంటా తనివి తీరా.
అయితే ఇది మీ బావ కోసం ఇప్పుడు పాడినాం అనమాట. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. అంటే సినిమా పాటలు కూడా ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నా? చేసిన సార్. ఎక్కువ సినిమా పాటలలో ఏ హీరోయిన్ పాటలు ఎక్కువ ఇష్టం మీకు? హీరోయిన్ పాటలా, సింగర్ పాటలా సార్? సింగర్ అయినా సరే. ఇప్పుడు సౌందర్య పాటలు ఇష్టం. సౌందర్య పాటలు ఇష్టం. ఎక్కువ ఏ పాట పాడుతుంటారు మామూలుగా? సౌందర్యదా ఏదైనా. ఇప్పుడు అది నిన్నే ప్రేమిస్తా సినిమాలో కోయిల పాట బాగుందా అని. ఓకే, అది మొత్తానికి సినిమాలైనా ఫోకులైనా ప్రేమించే పాటలు లవ్ సాంగ్స్. సౌందర్య నిన్నే ప్రేమిస్తా సినిమాలో ఏం సాంగ్ అది? కోయిల పాట బాగుందా. ఓకే, ఎక్కువ సౌందర్య పాటలే వింటుంటావు అనమాట? అన్ని వింటుంటా సార్. అంటే నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య. ఓకే, సౌందర్య సీన్ వచ్చిందంటే ఇంకా టీవీ కాడ నుంచి లేవకుంటే. అంటే ఏ పాట అయినా సరే నువ్వు విని పాడటమే తప్ప రాసుకున్నది మాత్రం చరిత్ర లేదు సార్. ఓకే, అంటే రాస్తా అంటే ఏమో అవి ఒత్తులు అవి తప్పు పోతాయేమో అని అనుకుంటా. ఎదుటి వాళ్ళు రాసినది పేపర్, న్యూస్ పేపర్ అవి అయితే చదవగలుగుతా, కానీ నేను రాద్దామంటే తప్పు పోతుందేమో అని భయపడతా సార్. ఓకే, ఏ రోజన్నా అంటే పాటలు పాడుతున్నప్పుడు కానీ, ఇట్లా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కానీ, ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు పాట పాడాలనుకున్నప్పుడు అయ్యో నాకు రాసుకొని పాడితే బాగుండు అనే ఫీలింగ్స్ కానీ అలాంటి ఆలోచన రాదా? గుర్తుకుంటుంది సార్ నాకు. కొంతమంది ఇప్పుడు చిన్న ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకో, సెలక్షన్స్ జరిగినప్పుడు ఏమంటారంటే పాటలు రాసియాలని చెప్తారు, లేకుంటే వాళ్ళు రాసిన పాటలు ఇస్తారు. అప్పుడు ఏంది పరిస్థితి? రాస్తే పాడగలుగుతా, చూసి పాడతారు. వాళ్ళు రాసినది పాడగలుగుతా, కానీ నేను సొంతంగా రాద్దామంటే తప్పు పోతుందేమో అని భయపడతా. ఇప్పటివరకు రాయలేదు, మరి రాస్తే ఎట్లా వస్తుందో కానీ ఒత్తులు అవి తప్పు పోతుందేమో అని భయపడతాను. ఓకే, నిన్నే ప్రేమిస్తా సినిమా నుంచి సౌందర్య పాట. ఓకే, రెడీ. లా 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 లా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లె బాల బాగుందా, అల్లి బిల్లి మేఘమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. అప్పుడెప్పుడు గుండమావి తోటలో అట్ల తద్ది ఊయలుగినట్లుగా, ఇప్పుడెందుకో అర్ధరాత్రి వేళలో గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా. నిదురించిన ఎదనదిలో అలలెగిసిన అలజడిగా, తీపి తీపి చేదు ఇదా, వేప పూలవుగా దీదా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. ఓకే, వెరీ గుడ్, సూపర్, చాలా బాగా పాడినావు. ఆ సినిమా పాటలు పాడుతూ ఫోక్ సాంగ్స్ పాడుతూ ఈ రెండింటినే ట్రావెల్ చేస్తున్నావు కదా. ఫోక్ సాంగ్లో నీకు బాగా అంటే భావమర్దలు అలాంటివి వచ్చినాయి కదా, అందులో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంది ఈ మధ్య కాలంలో? ఆహా దారి పంటత్తుండు దవ్వ దవ్వత్తుండు, దారిద్దునా ఓనిద్దునా, జోరు మీదత్తుండు కారు మీదత్తుండు, తోలిద్దునా పోని ఊకుందునా, దారి పంటత్తుండు రానిద్దునా, తవ్వ పంటొత్తుండు ఓనిద్దునా, నాయనక 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 పడుతుండు, నా ముంగటుంటుండు సందిద్దునా, వద్ద వందిద్దునా, ఇనుకుంటా పోతుండు అనుకుంటా వస్తుండు, బందైదునా బంధమై చూపనా. ఆహా గాలి గాలి చేస్తుండు గండమై కూసుండు, గాలిద్దునా ఇన్ని గోలిద్దునా, రాయపోయంటుండు రౌసు పెట్టుకుంటుండు, రమ్మందునా విన్ని బొమ్మందునా, గాలి గాలి చేస్తుండు గరమైదునా, సోయి లేకుంటుండు సందిద్దునా, గాలి 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 చేస్తుండు గడుసుదాన్నంటుండు, తల తింటాడే తరమైతలే, సోయి లేకుంటుండు సోపతైతుంటుండు, సోయున్నదో వినికి సోకున్నదో. ఓకే, ఎప్పుడన్నా మీ ఇంట్లో మీ సార్కి నీకు చిన్న చిన్న పనుల దగ్గర కావచ్చు, లేకుంటే ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు
టిఫిన్ టైంకి పెట్టకపోవడం, లేకుంటే పిల్లల్ని స్కూల్కి పంపించే దగ్గర రెడీ అయిపోవడం, ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఎప్పుడైనా గొడవలు వచ్చినాయి మీ ఇద్దరికి? వస్తాయి సార్, రోజు రోజు వస్తూనే ఉంటాయి. ఎవరు సీరియస్ అవుతారో ఎవరు కాంప్రమైజ్ అవుతారు? ఇద్దరం సీరియస్ అవుతాము, బాగా పెద్ద గొడవ అయ్యేటట్టు అవుతుంది. మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఉత్తదవుతారు. మాకిద్దరి మధ్యలో ఎవరైతే చెప్తారో వాళ్ళే అరే అనవసరంగా చెప్పిన వీళ్ళు ఒకటే అనుకుంటారు. అంత పెద్ద గొడవ పడి మళ్ళీ అంటే కలిసి భార్య భర్త విషయంలో అయినా పోతే వాళ్ళు ఒకటే మధ్యలో అయిన వాళ్ళకి కంట అవుతారు. కానీ అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఇంకా అయినా బాగా బాధ పెట్టిన అంటే గొడవలప్పుడు ఏమో కానీ మంచిగానే చూసుకుంటాడు సార్. ఓకే. మా ఆయన దొరకడం మా నాన్న అనుకొని చెప్పుకోవాలి, ఇంకో నాన్న అర్థం చేసుకుంటాడు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మామూలుగా ఫోక్ సాంగ్లు, సినిమా సాంగ్స్ కాకుండా డివోషనల్ అంటే దేవుడి పాటలు కానీ ఎప్పుడైనా పాడడానికి ట్రై చేసినావు? అంటే ఒక సింగర్గా అన్ని పాటలు పాడేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ఆలోచన ఎప్పుడు నేను కూడా ఈ దేవుడి పాట పాడితే బాగుంటుంది, ఇది పాడితే బాగుంటుంది, నా వాయిస్కి ఇది బాగుంటుంది అనే ఆలోచన కలుగుతుంది కదా, అట్లా నువ్వు పాడిన సందర్భం? అప్పుడు నేను అంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడే అది రాతి బొమ్మల్ల శివుడు ఆ సాంగ్ అంటే కొంచెం ఇంకా నిన్ను చూడగా నేనుండగల నా శివుడు సాంగ్ కూడా వచ్చేది, అవి కూడా పాడుకుంటూ ఉండేటోళ్ళం సార్. ఓకే. ఏ సాంగ్? నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీరు ప్రసాదం, నా ప్రాణం నీవుపకారం, నా ప్రాణం నీవుపకారం, నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీరు ప్రసాదం, నా ప్రాణం నీవుపకారం, నా ప్రాణం నీవుపకారం. ఇది కూడా వచ్చేది కానీ మర్చిపోయినా సార్, కొంచెమే గుర్తుకుంది. అంటే నేను చెప్పింది కూడా అందుకే, అంటే రాసుకుంటే ఏమవుతుంది అంటే నీకు ఎప్పటికి గుర్తుంటుంది, అప్పుడప్పుడు చూస్తుంటారు కాబట్టి నిన్నాను కారే ఆ పాట మొత్తం వస్తుంది కదా నాకు, కానీ అట్లా గుర్తుకు వస్తుంది కానీ రాసుకోవడం అనేది జరగలేదు. అయితే మనం చేయాల్సిన పని కూడా రాసుకుంటే అప్పుడప్పుడు ఖాళీ టైంలో చదువుకుంటుంటే ఎప్పుడు గుర్తుంటుంది. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు మళ్ళీ పాడుకొని చూసుకొని రావచ్చు, ఐడెంటిఫై అంటే ఒక చరణం మిస్ అయిన ఇంకో చరణం అయితే గుర్తుంటుంది, అట్లా కంటిన్యూ చేయొచ్చు. సో అది రాసుకోవడానికి చదువుకి దీనికి ఉన్న రిలేషనే అది. కొంతమంది చూడకుండా పాడిన వాళ్ళు ఉన్నారు, విని పాడేటోళ్ళు చాలా బోలెడు మంది ఉన్నారు. ఇదొక డిఫరెంట్ టాలెంట్ అనొచ్చు. అంటే నీకున్న ఇంట్రెస్ట్ కావచ్చు, పాట మీద నీకున్న ఇష్టం కావచ్చు, ఏదేమైనప్పటికీ మీ ఇంట్లో వాళ్ళు పెడుతున్న దూరాన్ని మర్చిపోవడానికి కూడా ఈ పాట ఒక ఆయుధం అండి. ఫోన్ వల్ల చాలా డిప్రెషన్ మర్చిపోతున్నా సార్ నేను, లేకపోతే ఇంకా అవే మెదులుతాయి. ఇంకా ఏదైనా సార్ ఎవరిని ఎంత ఆప్యాయంగా పలకరించినా, మనం ఎంత ప్రేమ చూపించినా కూడా మనోళ్ళకే అంత ఉండనప్పుడు వేరే వాళ్ళు ఎందుకు చూపిస్తారు సార్ మన మీద ప్రేమ? అదే ఏ జన్మలో చేసుకున్న పాపం. నేను నా వరకు అయితే నేను ఎంత ప్రేమగా ఉన్నా కూడా వాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకోలేదు, దూరాన్ని పెట్టుకుంటూనే వచ్చిండు ఇప్పటి వరకు. మీ సార్ అంటాడా అంటే వాళ్ళతో ఎందుకు వదిలేసి ఇంకా మర్చిపోవాలంటాడు. ఇంకా వాళ్ళందరూ ఒక్కటే, నువ్వు ఒక్కదానో ఒకటి మాట్లాడితే గెలవదాడా? ఏదైనా డబ్బు సార్, డబ్బు ఉన్నోళ్ళు ఇప్పుడు చుట్టాలలో అయినా సరే నా దగ్గర 10 రూపాయలు ఉంటేనే నేను మంచిదాన్ని అవుతా, లేకపోతే ఇంకా వేస్ట్ అయ్యే అది అట్లనే బాగుతుంది ఎప్పుడు అంటారు. అంటే ఇప్పుడు బంధుత్వాలు రిలేషన్ కూడా డబ్బు ఉంటేనే సార్, డబ్బు ఉంటే నావాడని చెప్పి డబ్బు లేకపోతే అంటారు. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఓడలు మేడలు ఓడలేదు అంటారు కదా, ఏ రోజైనా జరగవచ్చు. దాన్ని చూసుకొని డబ్బు ఉందని చెప్పేసి అట్లా విరవీగడం కూడా కరెక్ట్ కాదు. పరిస్థితులు చుట్టాలు ఎట్లా ఉంటారు సార్, ఇంకా వాళ్ళు ఎవరి దగ్గర 4 పైసలు ఉంటే వాళ్ళ దిక్కు మాట్లాడతారు. మంచిదాన్ని చెడ్డగా చేసేస్తున్నారు, చెడ్డదాన్ని మంచిగా చూపిస్తున్నారు ఇప్పుడు. ఓకే. సొసైటీ అట్లుంటుంది. అంటే మీ ఇంట్లో పిల్లలు నువ్వు పాటలు పాడుతావు అని తెలుసు కదా, మమ్మీ ఈ పాట పాడు, లేకుంటే మా పాప కూడా పాడుతుంది సార్. పాప కూడా మా పాప పాడుతుంది, మా బాబు కూడా పాడతాడు. 4 సంవత్సరాలు ఉంటాడు వాడు కూడా. ఎట్లా మీరు పాడేది పాడుతుందా? లేదు, ఆమెకు చిన్నప్పటి నుంచే వస్తుంది. అప్పుడు
జీ తెలుగు ఛానల్లో ఒక సీరియల్ వచ్చేది సార్. అప్పుడు సీరియల్ పాట వస్తుంటే దాంతో పాటుగా పాడేది ఆ పాప, ఆ పాటతో పాటుగా. ఇంకా తర్వాత మంగ్లీ గారిది వాడు నడిపే బండి అనేది వస్తుండే, అది కానీ అది కానీ అవి అట్లా పాడుతూనే ఉంటుండే. టీవీలో ఏదైనా వస్తే దాంతో పాటు అందుకుంటుండే పాప. అయితే పాపవే ఫస్ట్ పెట్టిన రీల్స్ ఇన్స్టాలా, వ్యూస్ రాలే, ఫాలోవర్స్ రాలే, ఏం రాలే. ఒక సంవత్సరం చూసిన. అయితే సరే నేనన్నా వాడదామని పెట్టిన రీల్స్, ఇన్స్టాలో పెట్టిన. ఇంకా ఫాలోవర్స్ వచ్చిండ్రు రోజు రోజుకు. గోదావరి గట్టు మీద సాంగ్ పెట్టిన. కొత్త కోకేమో కన్నే కొట్టింది అదే పెట్టిన. ఫస్ట్ టైం అదే పెట్టిన. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు? ఆ పాట కంటే తెలీదు కానీ ఇప్పటికైతే 16,000 మంది ఉన్నారు. ఆ పాటకి ఎంతమంది ఒక్క పాటకి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చిండ్రు అది తెలీదు నాకు, చూసుకోవడం ఎట్లనో తెలీదు. ఓన్లీ పాట రికార్డ్ చేసి పెట్టడం అంతే. నువ్వు అంటే ఇన్స్టాగ్రామ్ కదా? ఇన్స్టాగ్రామ్ లో నువ్వు పాడి పెట్టిన ఫస్ట్ పాట ఏంటి? ఇదే సార్, కొత్త కోకేమో కన్నే కొట్టిందే అదే పెట్టిన. రైట్, ఒకసారి మాకోసం ఆ పాట. కొత్త కోకేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే, ఈ మాత్రం వింటే ఇస్తే సెంటే కొట్టేనా, ఓ 2 మూరల మల్లెలు చేతికి చుట్టేనా, ఈ అల్లరిగాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే, అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చైనా, ఏవండో శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం, ఓ సోసి ఇల్లాలా బాగుందే నీ సాకారం, ముద్దులతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం, గోదావరి గట్టు మీద రామశిలకావే, గోరెంటా కెట్టుకున్న సంద మామావే. ఇది పెట్టిన సార్. ఓకే, దాని నుంచి ఇప్పుడు దానికి ఎక్కువ రాలేదు కానీ ఇది జ్వాలారెడ్డి సాంగ్ ఆడికి పెట్టిన, కొంచెం లాస్ట్ లిరిక్స్ పెట్టిన, దానికి బాగా వ్యూస్ వచ్చినాయి. దాంతోనే అంటే రోజు 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 పెరిగిండ్రు ఆ పాటతోని ఫాలోవర్స్. అప్పటి నుంచి రీల్స్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. ఓకే, జ్వాలారెడ్డి అంటే ఏ సంగతి? అది లాస్ట్ లిరిక్స్ ఉంటుంది కదా సార్, ముద్దు పెట్టుకుంటే సౌండ్ అనేది. ఇంకా దానికి కొన్ని బ్యాడ్ కామెంట్లు కూడా వచ్చినాయి సార్, బాగా బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి. అప్పుడు ఏమనిపించలేదు అంటే బ్యాడ్ కామెంట్స్? బ్యాడ్ కామెంట్ డిలీట్ చేయడం, బ్లాక్ చేయడం అంతే. ఇంకా మళ్ళీ ఈయనకు చూపిస్తే మళ్ళీ ఏమన్నా ఫీల్ అవుతాడేమో, ఏ వద్దులే అంటాడేమో అని ఇంకా ఈయనకు కూడా చెప్పలేదు. ఇప్పుడు తెలుస్తుంది, పర్లేదు తెలియని చెప్తా. ఏమైనా ఎవరన్నా కొందరు వేస్ట్ కామెంట్లు పెడితే అది ఎమ్మడే డిలీట్ చేయడం, అది వాళ్ళ ఐడి బ్లాక్ చేయడం అంతే. ఇంకా వాళ్ళని తిట్టడం మళ్ళీ ఎందుకు మనకు అంటే కొన్ని అంటే వాళ్ళు కొంచెం మళ్ళా అర్థం చేసుకునేటట్లు, అంటే వాళ్ళ ఐడి చూస్తాను సార్, వాళ్ళకి ఏమైనా చెప్తే అర్థం చేసుకునే వ్యక్తులు అయితే చేస్తాను. ఒక 2కేమో ఇచ్చిన అంతే రిప్లై. అంటే నేను ఒకటి గోంగూర గురించి, గోంగూర పప్పు అంటే మా పాలమూరు వాళ్ళకి చాలా ఇష్టము, నేను గోంగూర పప్పు ఉన్న రోజు కడుపు నిండా అన్నం తింటాను అని పెట్టిన ఒక రీల్, సరదాకు పెట్టిన. అయితే మా దళిద్రం కాకపోతే నీలాంటి వాళ్ళ వీడియోస్ వద్దన్న వస్తుంటాయని ఒక అతను కామెంట్ చేసిండు. ఆయనది ఐడి ఓపెన్ చేసి చూసిన. అయితే ఆయన కూడా ట్రోల్ వేస్తాడు, ఇప్పుడు బ్యాడ్గా వీడియోలు తీసే లేడీస్ మీద ట్రోల్ వేస్తాడు. అయితే నువ్వు ట్రోల్ వేస్తున్నావు కదా, అలాంటి వీడియోస్ అయితే నేను చేయట్లేదు కదన్నా, నాకు తోచినది నేను ఇట్లా చేస్తున్నా అని నేను ఆయన మీద ట్రోల్ వేసిన అంతే. అదొక్కటే ఉంది అనుకుంటాను అది ట్రోల్, అది చేసినది. ఇంకేం లేదు. అది 10,000 ఎంతో పోయింది, 10,000 8,000 పోయింది. మీరు వాడి పెట్టిన సాంగ్ ఏ సాంగ్? జ్వాలారెడ్డిదా. ముద్దు పెట్టుకుంటే సౌండ్ 3 ఊర్లు మోగాలే, వాటేసుకుంటే సాలే ఊరు వాడజావాలే, నడుమే ఉన్నది నడుమిట్లా ఇరికిందయ్యో పిరికిట్లా, ఏం చేస్తావో సీకట్లా ఇజ్జతు దియ్యకు వాకిట్లా, జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి జీలకర్ర బెల్లమే, నువ్వు నాకు పెండ్లమే, నువ్వు నాకు పెండ్లమే, పూలు పండ్ల పల్లెమే, బాలారెడ్డి బాలారెడ్డి సాప్ప తెచ్చుకుంటారో నీ ఛాతి మీద వంటరో, ఛాతి మీద వంటరో చాలా మందిని గంటరో. ఇది పెట్టిన, ఇంతనే పెట్టిన సార్. దీనికి ఇంకా కొందరు ఇంకా అట్లా ఇట్లా కామెంట్ చేసిండ్రు. అట్లా పిచ్చి పిచ్చి. అంటే సోషల్ మీడియా అంటేనే అట్లుంటుంది, అంటే మంచి వస్తాయి చెడు వస్తాయి, ప్రతిదీ తీసుకుంటే ఇక మనం ముందుకు వెళ్ళలేం. ప్రతిదానికి రిప్లై ఇచ్చుకుంటా, ప్రతిదానికి రెస్పాండ్ అనుకుంటున్నాం అనుకో, మీ గమ్యాన్ని మీరు చేరలేరు.
ఇంకా ఏ సాంగ్స్ పాడతారు ఎక్కువ మీరు? మీకు ఇష్టమైన సాంగ్స్ సినిమా నుంచి ఒక సాంగ్. సినిమాలదా? పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. గుప్పెడు గుండెలలోన గుడి గంటల సందడిలోన ప్రతిక్షణం స్వరార్చనే సంగీతం. కలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం ఎన్నెల్లో నా గోదారల్లే పొంగే సంగీతం. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. గుప్పెడు గుండెలలోన గుడి గంటల సందడిలోన ప్రతిక్షణం స్వరార్చనే సంగీతం. ఓకే, వెరీ గుడ్. సంధ్య, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పాటలు ఐడియా ఉందని? అంటే ఎక్కువ ఉద్యమ గీతాలు ఎక్కువ వినను. నీకు వచ్చిన దాంట్లో నువ్వు నేర్చుకున్న పాట ఒకటి. ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా నీవు, గావురంగా ఎత్తి దించిన సెల్లె యాదికి రాలేదా. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. నెల నిలవకపోతే కనిపించే రాయిని దేవుడని మొక్కితి కొడుక, తొలుసూరు కడుపని కంటికి రెప్పోలే కాపాడుకుంటిని బిడ్డ, పురుటి నొప్పుల పొత్తు చీల్చుకొనొచ్చిన బాల సూర్యుడనుకుంటీరా, పాలు పడకపోతే పచ్చి బాలెంతనయ్యాకు పసరు దాతి బిడ్డ, ఆడ జన్మను గెలిసే అదృష్టం ఇచ్చిన కొడుకువు నీవనుకుంటీరా, ఆడ జన్మను గెలిసే అదృష్టం ఇచ్చిన కొడుకువు నీవనుకుంటీరా, అమ్మనే పిలుపు ఆగిపోయేనని గోసరిల్లుతున్న కొడుక, నేనెంతో గోడాడుతున్నారా బిడ్డ, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తిన్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక. అమ్మ యాదికి రాలేదా నీ, కయ్య యాదికి రాలేదా నీవు, గావురంగా ఎత్తి దించిన సెల్లె యాదికి రాలేదా. వెరీ గుడ్. అయితే సంధ్య, నీ ఇన్స్టాగ్రామ్లో నేను ఒక సాంగ్ చూసిన, ఏదో మల్లన్న డ్రైవర్ మల్లన్న అనే ఒక సాంగ్. అవును సార్. అది సాంగ్ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినావు? మామూలుగా 2-3 ఏదైనా 2 రోజులు, 2-3 రోజులు. ఓకే. ఇంకా ఏదైనా పాట నాకు పొద్దుసానం పాటలు పెట్టుకొని వినుకుంటూనే ఉంటా సార్, ఒకటి అయిపోగానే ఒకటి వస్తుంది. వినుకుంటుండడం కాదు, పాడుకుంటూ కూడా ఉండాలి. వినుకుంటూ పాడుకుంటుంటా, ఇంకా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంటుంది. ఓకే, వెరీ గుడ్. ఎప్పుడైనా సరే పాటతో ప్రయాణం చేస్తేనే నీకు పాట అనేది వస్తుంది, వింటే రాదు. వినటం అనేది వినటానికి చెవులకు సుంపుగా ఉంటాయి, కానీ పాడటానికి చాలా కఠినంగా ఉంటాయి. పదం ఒక్కటి స్కిప్ అయిపోయినా నీకు ఆ పాట వాల్యూ పోతుంది. ఆ డ్రైవర్ మళ్ళీ పాట చాలా బాగా పాడిన, ఒకసారి ఆ పాట పాడుకున్నా. యాడాదిన్నావో నీవు, యాడా ఉన్నావో నీవు, ఎన్నాడొస్తావో నా డ్రైవరు మల్లయ్యా, ఇల్లే ఇడిసావో పిల్లల ఎడబాసినావో నీవు, ఏ ఊళ్ళే ఉన్నావో నా డ్రైవరు మల్లయ్యా, పుట్టిందో కాడా నువ్వు పెరిగిందో కాడా, పొట్టకూటి కోసం దేశమంతా తిరిగే పేదోడా, లారేని మేడా తారు రోడేని జాడా, బండి ముందుకెళితే బతుకే గ్యారంటీ లేనోడా,
యాడాదిన్నావో నీవు యాడావన్నావో నీవు ఎన్నాడొస్తావో నా డైవరు మల్లయ్యా ఇల్లే ఇడిసావో పిల్లల ఎడబాసినావో నీవు ఏ ఊళ్ళే ఉన్నావో నా డైవరు మల్లయ్యా గేరురాడు సేతుల ఉంటది ఎల్లప్పుడూ ఊత కర్రోలే సౌండ్ బాక్స్ మోగుతా ఉంటది జాతరలో కొత్త మైకోలే క్లీనర్ అన్న వచ్చి రాని ముచ్చటలే కాలక్షేపాలు ఇల్లు గుర్తుకొచ్చిందంటే ఎల్లువలాకరు కన్నీరు యాడాదిన్నావో నీవు యాడావన్నావో నీవు ఎన్నాడొస్తావో నా డైవరు మల్లయ్యా. సో మంచిగా వచ్చింది. అంటే సంధ్య ఈ పాట అంటే డ్రైవర్ మల్లన్న గురించి పాడాలి ఎస్పెషల్లీ అంటే నువ్వు అక్కడ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కానించి ఫోక్ సాంగ్స్ కానించి సినిమా సాంగ్స్ కానించి సడన్గా డ్రైవర్ మల్లన్న కష్టాల గురించి అంటే ఒక లారీ డ్రైవర్ పడుతున్న కష్టాల గురించి వివరించడం అనే ఆలోచనకి ఎందుకు వచ్చినా పాట పాడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నచ్చింది సార్, బాగా నచ్చింది ఆ పాట. అలా డ్రైవర్ల గురించి మామూలుగా లారీ డ్రైవర్లను కానీ కార్ డ్రైవర్లను కానీ చాలా మంది చీప్గా చూస్తుంటారు. వాళ్ళు పడే బాధలు కూడా ఇంత దారుణంగా ఉంటాయి కదా సార్ ఆ పాటలు. అదే బేస్ చేసుకున్నావా లేకుంటే మీ సార్ కూడా క్యాబ్ నడిపిస్తుంటాడు కాబట్టి ఆలోచన ఏమన్నా ఉండేది? ఏం లేదు కానీ అంటే మా ఆయన కూడా డ్రైవరే కదా సార్, కాకపోతే డ్రైవర్లను చీప్గా చూస్తుంటారు. లారీ డ్రైవర్లను అంటే మరీ అట్లా ఇట్లా మాట్లాడతారు కదా, వాళ్ళు కూడా అందరు అట్లా ఉండరు కదా సార్. వాళ్ళ బాధలు స్టీరింగ్ పట్టిన ప్రతి ఒక్కరు డ్రైవరే. అదే లారీ కావచ్చు కారు కావచ్చు. మా ఆయన కూడా డ్రైవరే, మా భర్తీ డ్రైవరే. ఓకే, మా ఇంట్లోనే 2 డ్రైవర్లు ఉన్నారు. రైట్. అంటే వాళ్ళ కష్టాలను చూసి పాట నచ్చింది సార్, బాగుందని చెప్పేసి పాడినావు. ఇంకా నువ్వు కాలక్షేపానికి సరదాగా ఇంట్లో ఉన్నప్పుడు అంటే మేము పిల్లల్ని స్కూల్కి పంపించినాక సార్ బయటికి వెళ్ళిపోయినాక కాలక్షేపానికి ముద్దుగా వాడుకునే పాటలు ఏమైనా మాకోసం మంచి జోస్ ఉన్న సాంగ్? మా వారు పిల్లలు వెళ్ళిపోయాక ఇనుకుంటా నాకు నేను పాడుకునే పాట పాడతా సార్. ఓకే. తాటి కళ్ళు తాగినట్టు రిమ్మ రిమ్మ తిరిగినట్టు సూపులున్నాయో గోరు గుచ్చుతున్నాయో ఏమి మెలికలున్నాయే ఎన్ని కులుకులున్నాయే సలికి సంకురాత్రి మంటలాగా సాయపడ్డావే పట్టు సీర గట్టుకొని ఓదోరో పాల పిట్టనై తిరుగుతుంటే ఓదోరో నాకు కంట వడ్డవయ్యా నువ్వు ఎవరో అబ్బా ఎండి పూత ఊసినట్టు ఓ పిల్లో ఎలిగిపోతున్నావే సుక్క లెక్క మా ఊళ్ళో నిదుర వడుతా లేదే నిన్ను చూసి ఊహల్లో. ఓకే, సూపర్. అయితే సంధ్య ఇప్పుడు పాటలు పాడుతున్నావు కదా, ఏదో నీ స్టైల్లో నీకు నచ్చినట్టుగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాడుతూ ఉన్నావు. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు కదా, మొదటగా నిన్ను ఇంటర్వ్యూ చేయాలని ఎవరైనా పిలిచిరా లేకుంటే నాకు ఇంటర్వ్యూ కావాలని నువ్వు అడిగినావు? నేనే అడిగినా సార్. నువ్వు అడిగి నేనే అడిగిన. ఓకే. ఎట్లా దొరికింది నీకు లింక్? ఎట్లా దొరికింది? ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే అది ఎల్జీ మీడియాది ఒక రీల్ వచ్చింది, వాళ్ళకి కాల్ చేసిన. ఆ సారు అమ్మాయి కూడా సింగర్ సావిత్రి, ఆ అమ్మాయి నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది. ఓకే, వెరీ గుడ్. అంటే నీ కళని నీ టాలెంట్ బయట పెట్టింది సావిత్రి. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సావిత్రి. అయితే ఇప్పుడు పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాం, స్టూడియోలో పండి పోతున్నాం. మీ సార్ కానీ ఎప్పుడైనా ఈ పాటల గురించి కానీ అంటే ఒక ఫ్యామిలీ ఎట్లుంటుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్, అక్కడ పిల్లలు, ఇక్కడ సంసారం, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటుంటాడు, బయటికి పంపించాలంటే ఇప్పుడు రోజులు బాగు ప్రధానంగా. అలాంటి రోజుల్లో నేను ఇట్లా పంపించడానికి యాక్సెప్ట్ చేస్తాడా లేకపోతే ఏమైనా భయపడి జాగ్రత్త అది ఇదనే? జాగ్రత్త అంటే ఆయన ఇష్టంగానే పంపిస్తుండు కానీ జాగ్రత్త పడతాడు. నేను ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తలు తీసుకొనే పంపిస్తాడు. ఓకే. ఈ ఆడపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాలు, చిన్న పిల్లలపైన జరుగుతున్నాయి, ఈ ఇన్సిడెంట్ చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఒక సింగర్గా ఇట్లా జరిగిపోతుందనే బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు అక్కడ ఇక్కడ అన్ని అన్యాయాలు జరుగుతుంటేనే చూపిస్తున్నారు కానీ ఇట్లా చేస్తే ఇట్లాంటి శిక్ష పడుతుందని చూపిస్తే కూడా తప్పు చేసేటోళ్ళు భయపడుతుండొచ్చు, కాకపోతే చట్టాలు కొంచెం కఠినంగా కావాలని అనుకుంటా నేను, అనిపిస్తుంది నాకు. అంటే ఒక సింగర్గా ఈ ఆడపిల్లలపైన జరుగుతున్న అత్యాచారాల గురించి పాట పాడాలి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? లేకపోతే ఆడపిల్లలపైన జరుగుతున్న అత్యాచారాల గురించి
పాడిన సింగర్లు ఎవరైనా పాటలు ఉన్నా కానీ ఉన్నాయి అయ్యో ఈ పాట నేను కూడా పాడితే బాగుండు అంటే సొసైటీలో ఈరోజు ఇన్సిడెంట్ జరిగిందంటే ఒక సింగర్కి ఏం ఆలోచన వస్తుందంటే ఓహో నేను ఈరోజు ఆ పిల్ల గురించి ఈ పాట పాడాలి. చిన్న ఎగ్జాంపుల్ దిశ కావచ్చు, ప్రియాంక రెడ్డి కావచ్చు, చాలా ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు మన మానకోట ప్రసాద్ కూడా ఒక పాట రాసింది. 9 నెలల పసిగుడ్డుర పాపం పైచాచిక దాడికై నిర్భయ బలిరా దేవుడి గుడిలో ఆసీఫకు నరకం 8 ఏళ్లకే కనుమూసెను పాపం. అంటే ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచన ఈ చిన్న చిన్న పిల్లలు 8 నెలల పసిగుడ్డుర పాపం అనే పదము ఎందుకు వస్తుందంటే ఈ చిన్న పిల్లల మీద జరుగుతుందని ఆయన ఒక లిరిక్ రైటర్ కాబట్టి సింగర్ కాబట్టి ఆయనకు ఆలోచన వచ్చి రాసింది. నువ్వు కూడా ఒక సింగర్గా ఒక ఆడపిల్లల మీద జరుగుతున్న ఇన్సిడెంట్లను చూసి పాడాలి, రాయకపోయినా పాడాలనేది ఉంటుంది కదా. ఆడపిల్లకి ఎక్కడైనా ఎక్కడ చూసినా సేఫ్టీ లేదు సార్, అమ్మాయికి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో మాత్రం ఫ్రీ టికెట్ అవుతుంది, ఆధార్ కార్డు. ఎవరు పాడినా సరే నీకు నచ్చిన సింగర్ పాడిన పాట అయినా పర్లేదు. ఓకే రెడీ. ఆడపిల్ల బతుకు అరిటాకు చందం అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవ లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కడుపుల పిండం కదిలాడుతున్నప్పుడు ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడబిడ్డని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా. కడుపుల పిండాన్ని కత్తులతో కోస్తుండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా. కడుపుల పిండాన్ని కత్తులతో కోస్తుండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. వెరీ గుడ్. ఓకే సంధ్య, అంటే నిజానికి కూడా ఇప్పుడు కాదు గత సంవత్సరాల నుంచి కూడా ఆడపిల్లని తెలవగానే కడుపులో ఉన్న పిల్లని కడుపులో నుంచే అపార్షన్ చేపేయడం ఇలాంటి ఇన్సిడెంట్ రేపు రాబోయే తరానికి అమ్మ అనే పదాన్ని మర్చిపోయే కల్చర్ అనేది అయింది. దానితో పాటు ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, ఎన్నెన్నో ఘోరాలు అవి నిజంగా చెప్పుకోలేనివి. అవి అరికట్టాలంటే పెద్ద ప్రాసెస్ అది. ఇంకా నువ్వు ఇష్టంగా పాడుకునే పాటలలో ఫోక్ సంబంధించిన పాటలలో నీకు ఇష్టమైన పాట? మామిడి మౌనిక. అది అంతేనా లేకుంటే మామిడి మౌనిక అంటే అంటే ఇష్టమే ఆమె అంటే. బాగా నీకు ఈ ఫోక్ ఇండస్ట్రీలో నచ్చిన సింగర్స్ ఎవరు? ఇప్పుడు పాటమ్మతో రాంబాబు అన్న అయితే ఇష్టము. సినిమా పాటలలో అయితే రాహుల్ సిప్లిగంజ్ అన్న ఇష్టం. ఓకే, ఆయనది ఏమైనా పాట వచ్చా? రాహుల్ సిప్లిగంజ్ అన్నదా సినిమా వచ్చు. ఏ పాట? బొమ్మోలే ఉన్నదిర పోరి బొంబం బాటుగుందిరా నారీ లడ్డోలే ఉన్నదిర పోరి లై లైలప్ప బుగ్గల్ని ప్యారీ ఏడికెళ్ళి ఊడిపడ్డది మిస్సు దీని నవ్వుతోనే ఎలిగిపాయు ఎస్సు నడుము చూస్తే అరె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  బాంచన్ని కాలు మొక్కి చచ్చిపోతా నేను పోతా బయలెళ్ళి పోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా అందగత్తె ఎవ్వరంటే వయ్యారి పిల్ల నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్లా నువ్వు ఆగి ఒళ్ళు ఇరుసుకుంటే వయ్యారి పిల్ల నాకు బొక్కలు ఇరిగినట్టు ఉందే రెండు పక్కల నువ్వు లిప్పునట్ల కొరుకుతుంటే వయ్యారి పిల్ల నిప్పు ఎట్లా పుట్టే తెలిసినదే నాకు ఇయ్యాల నీ తవ్వ కడ్డమస్త నేను వయ్యారి పిల్ల నన్ను పండబెట్టి తొక్కిపోవే చౌరస్తల సుక్క లెక్క చక్కగుంది పోరి దాని చెమట సుక్క సెంటు నాకు వారి నన్ను గాని ఒప్పుకుంటే కోరి నా స్కిన్ వలిచి కుట్టిస్తా సారీ బొమ్మోలే ఉన్నదిర పోరి బంబం బాటుగుందిరా నారీ లడ్డోలే ఉన్నదిర పోరి లై లైలప్ప బుగ్గల్ని ప్యారీ. ఈ పాట గ్లాస్మేట్స్ మనం గ్లాస్మేట్స్ అని ఒక సాంగ్ ఉంటుంది సార్. ఆ పాట ఇంటే టీవీ నుంచి లేవని సార్, అంత ఇష్టం. పాట రాదు కానీ
కొంచెం బాగా ఇష్టం. కొంచెం మాకు వస్తుంది. వద్దు సార్ నాకు ఏం కదా ఒక్క వద్దు పల్లవి సార్, చరణం నాకు రాదు, ఒక్క పల్లవి చరణం నిజంగా రాదు సార్. ఇన్నవన్నీ నేర్చుకుంటావు కదా విన్నా కానీ అంటే పాడితే కూడా బాగోదు కదని నేర్చుకోలేదు సార్ నేను. అంటే ఇష్టం రాహుల్ అన్న పాడిన పాటలు. ఓకే, మన రాంబాబు కూడా ఇష్టం అన్నావు కదా, అవును ఆయన పాటలు ఏమైనా నేర్చుకున్నావు? నేర్చుకున్నా. ఏం పాట? కదలమంటున్నది చదువు గురించి వాడతా సార్. ఓకే, వెరీ గుడ్, మంచి మెసేజ్ సాంగ్, సూపర్ గుడ్. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతులో దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నీ బుడి బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశ భక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతులో దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. రాము రాథోడా? రాము రాథోడ్ది ఒక పాట వాడతాను సార్. ఓకే, యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న పాట ఒకటి వాడతాను సార్. ఓకే. అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి చీరలున్నాయే చీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయే రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం చేతవంట అందుకే రాను రాను గా జాతర రాను రాను నేనాగంగాను రాను బొంబాయికి రాను రాను నేనాగంగాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో అంటే రామ్ రాథోడ్ ఈ పాట అనుకుంటున్నాను తెలిసి నేను నచ్చిన మన రాంబాబు పాట కూడా పాడినావు. ఇంకా అంటే మళ్ళా ఫోక్ ఇండస్ట్రీకి జానపదంలోకి వస్తే నీకు నచ్చిన పాట? నాకు బాగా నచ్చిన పాట కట్టెలకు బొమ్మన్నది భూతం రమేష్ అన్న పాట. ఆ పాట కూడా నేర్చుకున్నాను. కట్టెలకు బొమ్మన్నది మా ఎత్త కలువనే బొమ్మన్నది కట్టెలకు బొమ్మన్నది మా ఎత్త కలువనే బొమ్మన్నది ఈ ఆడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో ఈ ఆడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో కట్టెలకు బొమ్మన్నది మా ఎత్త కలువనే బొమ్మన్నది ఈ ఆడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో సేవంచి రోకలనవే చిన్నదాన చేయి జారిపోయేననవే సేవంచి రోకలనవే చిన్నదాన చేయి జారిపోయేననవే కాలి మెట్టలు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో కాలి మెట్టలు వాయేరా సెలికాడ రాజడిగితే మందునో ఉడుకుడుకు దుప్పలనవే సినదాన ఉరికొస్తే పోయేననవే ఉడుకుడుకు దుప్పలనవే సినదాన ఉరికొస్తే పోయేననవే నుదటి కుంకుమ వాయేరా సెలికాడ రాజడిగితే మందునో నుదటి కుంకుమ వాయేరా సెలికాడ రాజడిగితే మందునో శివరాత్రి వెన్నెలనవే సినదాన చెమటొస్తే పోయేననవే శివరాత్రి వెన్నెలనవే సినదాన చెమటొస్తే పోయేననవే. ఓకే, వెరీ గుడ్. ఇది భూతం రమేష్ పాట. అవును సార్. ఓకే, సూపర్. అయితే సంధ్య, ఇప్పుడు సినిమా పాటలు ఫోక్లో పాడుతున్నావు కదా, ఏ రోజైనా ఏదన్నా ఆఫర్ వచ్చి స్టూడియోకి పిలిచి
పాట పాడాలి అనే అవకాశం కానీ అలాంటి కాల్స్ కానీ ఎప్పుడైనా వచ్చినాయా? కాల్స్ మెసేజ్ వచ్చినాయి కానీ అవకాశం ఇవ్వలేదు సార్. పాడలే పాడలేదు. ఇప్పుడు కాదు. అంటే లాస్టర్గా నువ్వు ఏం కావాలి, నీ ఆలోచన ఏంది, నీ గోల్ ఏంటిది? నా గోల్ అయితే షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఉంది సార్ నాకు. ఓకే, షార్ట్ ఫిలిమ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ దేనికి సంబంధించి? సొసైటీకి ఉపయోగపడేటివి. ఓకే, యాక్టింగ్ అనమాట. యాక్టింగ్ అని మామూలుగా రైటర్ అంటారు కదా, రచయిత అని, ఇట్లా స్టోరీస్ రాయడం అంటే బాగా ఇష్టం సార్. మనం 3వ తరగతి కదా చదివి. అదే చదువు లేనందు వల్లనే రాయలేకపోతున్నా సార్. ఐడియాస్ వస్తాయి కానీ రాయలేకపోతున్నా. అంటే నీ ఐడియాస్ని చెప్పి రాపిచ్చి మంచి తీయాలనేది ఉంది. ఫ్యామిలీకి సంబంధించినవి అంటే నువ్వు ఫ్యామిలీ కానీ ఏవైతే ఫేస్ చేసినావో, నీ ఇంట్లో సమస్యలు కావచ్చు, బయటి సమస్యలు కావచ్చు, ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్యలు, వాటిని వీడియో రూపంగా తీయాలని ఉంది సార్. అవే కావు కానీ నాకు ఐడియాస్ వస్తాయి కదా, వాటిని కూడా ఏం ఆలోచన వచ్చింది ఇప్పటికి? అంటే మామూలు క్యాజువల్ ఇప్పుడు చెప్పడానికి ఈ దాని గురించి చెప్పాలని అంటే ఒక వీడియో షార్ట్ ఫిలిం తీస్తే సొసైటీ దాని నుంచి ఏదైనా నేర్చుకునే విధంగా తీయాలనేది అనుకుంటా సార్. నీకు ఇప్పటి వరకు ఈ దాని గురించి తీయాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? వచ్చింది సార్. దేని గురించి? ఫ్యామిలీస్ గురించి. ఇప్పుడు డబ్బులకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అలా ఉండొద్దు, అనుబంధాలు అవన్నీ ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు పెద్దల మధ్య అలా జరిగిన గొడవల్ని పిల్లలకు చూపించడం కానీ, లేకపోతే ఆ పిల్లలు పెద్దలకి ఏమైనా, ఆ పిల్లలకి ఇప్పుడు పెద్దల కంటే అప్పటి పెద్దలకు చదువు లేదు, ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు, అన్నీ తెలుసు, వాళ్ళు అనుకుంటే పెద్దలని మార్చి ఆ విధంగా చేయగలుగుతారు కదా సార్ అని అట్లా అనుకుంటాను. స్టోరీస్ చేసి అట్లా తీయాలని అనుకుంటాను. ఓకే, మరి సాంగ్స్ కూడా పాడాలని ఉంది సార్. అవకాశం వస్తే పాడాలని ఉంది. ఓకే, రాయడం అయితే ఐడియాస్ అయితే రాలేదు. ఓకే, ఇప్పటివరకు ఒక సాంగ్ కూడా రాయలేదు. అసలు ఆ ఐడియానే రాదు, ఇట్లా పాట రాద్దామని అసలు ఐడియానే రాదు. కాకపోతే స్టోరీస్ అయితే ఇష్టము. ఓకే, అంటే ఇప్పుడు కథలు. పాట రాయాలంటే ఖచ్చితంగా చదువు రావాలి. రాయాలంటే ఇప్పుడు రాసే ఆలోచన అంటే రాసే కేపబిలిటీ అది నీకు ఇది లేదంటే చదువుకోలేదు కాబట్టి తప్పులు పోతాయని ఒక ఇంటెన్షన్. తప్పులు పోతాయని భయపడి రాయలేవు. కానీ రాయలేకుండా కానీ బ్రెయిన్లో క్రియేట్ చేసుకునే పాటలు కూడా ఉంటాయి. అట్లా కూడా థాట్స్ రాలేదు సార్ నాకు. ఓకే, ఇప్పుడు అందశ్రీ తెలుసా? అందశ్రీ తెలీదు సార్. రైటర్, మంచి రైటర్, తెలీదు సార్. సింగర్ కూడా. ఆయన కూడా చదువుకోలే కానీ పాటలు రాస్తారు. అంటే అలాంటి ఆలోచనలు గిట్ల ఉన్నాయా అట్లా రాయగలనే ఆలోచన? పాటలు అదైతే లేదు సార్. షార్ట్ ఫిలిమ్స్ తీయాలని అనుకుంటా కానీ చదువు లేదు. ఇంకొకటి ఇప్పుడు బడ్జెట్ లేదు అని అంటాడు మా ఆయన. ఎవరికన్నా చెప్దామన్న వాళ్ళు అంటే మనం ఒకటి అనుకుంటే మనకున్న ఇంట్రెస్ట్ అయిపోయేటట్టు మాట్లాడిండు సార్. లేదు, వేరే వాళ్ళు ఇట్లా స్టోరీ చెప్తాను అని ఎవరికైనా చెప్పినా వాళ్ళు ఇట్లా అట్లా 2-3 అట్లా చెప్పించుకొని ఇట్లా అయితే కాదని, అంటే చదువు లేదు కదా నాకు, చదువుకున్న వ్యక్తిని అయితే వాళ్ళకి రిటర్న్ సమాధానం ఇవ్వగలుగుతుంటేనేమో కానీ ఇంకా వాళ్ళు అనేది మైండ్ను ఖరాబ్ చేసే విధంగా మాట్లాడింది. అంటే అలాంటి డిస్కషన్ జరిగినప్పుడు అలాంటి అంటే నిన్ను ఏలనే చేసినట్టు అట్లా ఏమనిపించేసింది? అట్లా బాధ అనిపించింది సార్. అదే నాకు చదువుకుంటే ఎవరిని ఒకరిని అడుక్కోకుండా సొంతంగా మనమే చేసుకునే వాళ్ళం కదా అని బాధ అనిపిస్తుంది. 3rd వరకు క్లోజ్ చేసినావు, ఇంకా చదవలేదు. ఓకే, ఇప్పుడు ఒకవేళ అవకాశం ఉంటే చదవచ్చు కదా, ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కడ చదువుతా సార్, ఇంకా నన్ను చదివిస్తాడా పిల్లలను చదివిస్తాడా సార్ మా ఆయన. ఓకే, ఇంకో పాట మాకోసం. ఇంకో పాట. ఒక్కనాడు కూడా ఏమన్నా నిదురా నా కన్ను తీయలేదు, నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ సెయ్యి నా సెంపాదుడవాలేదు. ఒక్కనాడు కూడా ఏమన్నా నిదురా నా కన్ను తీయలేదు, నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ సెయ్యి నా సెంపాదుడవాలేదు. తప్పు ఎవరిదిర కన్నా వద్దంటూ వదిలేసిపోతున్నావు, తండ్లాట పడుతున్న నాన్న సావంచుదారుల నా ప్రాణము. న్యాయమే 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 నీకు కాదు, నన్ను చూసి నవ్వుకుంటున్నావు, గుండె గోస చిన్నది కాదు, చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు. ఒక్కనాడు కూడా ఏమన్నా నిదురా నా కన్ను తీయలేదు, నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ సెయ్యి నా సెంపాదుడవాలేదు.
ఒక్కనాడు కూడా ఏమన్నా నిదురా నా కన్ను తీయలేదు, నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ చెయ్యి నా సెంపాదుడవలేదు. తప్పు ఎవరిదే బొమ్మ, వద్దంటూ వదిలేసిపోతున్నావు, తండ్లాట పడుతున్నానమ్మా, సావంచుదారుల నా ప్రాణము. న్యాయమే 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 నీకుగాదే, నన్ను చూసి నవ్వుకుంటున్నావు, గుండె గోస చిన్నది గాదే, చూస్తూ ఉన్నడే ఆ దేవుడు. ఓకే, సూపర్. సంధ్య అంటే ఈ మధ్య కాలంలో ఫాదర్ సెంటిమెంట్ సాంగ్స్ ఎక్కువ వస్తాయి. అవును సార్. అబ్జర్వేషన్ ఉండేది అంటే ఒక నాన్న తల్లి గురించి రాసిన రచయితలు ఎందరో, తల్లి గురించి పాడిన రచయితలు ఎందరో ఉన్నారు. తల్లి మీద సాంగ్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ మధ్య కాలంలో ఫాదర్ మీద ఎక్కువ పాటలు రాసి పాడుతున్నారు. అవును సార్. సేమ్ టైం అంటే ఏమనుకోదు, మీ డాడీ లేడు కదా, అవును సార్. ఏ రోజన్నా గుర్తుకొచ్చినప్పుడు అయ్యో మా నాన్న లేడాయే నేను ఇంటెన్షన్ మీద ఒక సింగర్గా బాధ అనిపిస్తుంది సార్. నాన్న గుర్తుకొస్తే నాన్న సాంగ్స్ పెట్టుకొని వింటుంటాను, అందులో ఒకటి వాటి వినిపిస్తుంది సార్. ఇప్పుడు పెద్ద దవాఖానలో పుట్టంగానే అరుపు విని మెరుపులాగా మెరిసిపోయేరా, చెంప మీద ముద్దు పెట్టి గుండెకు హద్ది, బిడ్డాని కండ్లల్లా వెలిగిపోయేరా, నే నడవాలని కొని తెచ్చిండు వాకరు, నవ్వాలని అయ్య జోకరు, నా బాగోగు కోసం తను అయ్యలేబరు, నాన్నే కదరా కనిపించే దేవుడు, సినిగిన అంగీలేసిన మా నాయన సిరుతపులోలే వెంచెరా, మైల పనే చేసిన మా నాయన మహారాజోలే జాదెరా, సినిగిన అంగీలేసిన మా నాయన సిరుతపులోలే వెంచెరా, మైల పనే చేసిన మా నాయన మహారాజోలే జాదెరా. ఓకే, వెరీ గుడ్. నీకు ఇండస్ట్రీలో అంటే ఫీమేల్ సింగర్లలో నీకు బాగా ఇష్టమైన సింగర్స్ ఎవరు? ఫోక్లనా సార్? ఫోక్ సింగర్ సార్ గంగక్క, రేలారే గంగక్క. రేలారే గంగ. ఓకే, ఏం పాటలు పాడతావు ఆమెవా? ఆమె అప్పుడు నా పెళ్ళిగాక తొలిగా ఇంటుంటి ఫోన్లో, పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులు, అది ఇంకా ఎప్పుడైనా ఏడుకన్నా వెళ్తే కారు ఎక్కంగానే అది మోగుతూనే ఉంటుంది. పలుగురాల పాడులది బప్పో చెమ్మగుళ్ళు, అది గనుగుల కంచి మోగుతూనే ఉంటుంది ఇంకా సాంగ్. నేర్చుకున్నావు? నేర్చుకున్నా. ఒకసారి మా కోసం. పలుగురాల పాడులది బాపో చెమ్మగుళ్ళు, అది గనుగుల కంచే, ఆ కంచే చేన్ల నిలవడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో, పలుగురాల పాడులది బాపో చెమ్మగుళ్ళు, అది గనుగుల కంచే, ఆ కంచే చేన్ల నిలవడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో, పలుగురాల పాడులది బా పలుగురాల పాడులది బా పలుగురాల పాడులది బా పలుగురాల పాడులది బాపో చెమ్మగుళ్ళు, అది గనుగుల కంచే, ఆ కంచే చేన్ల నిలవడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో, గోలుకొండ కోట మీద కోయిల కూసింది, అది రమ్మని కోరింది, ఆ కోయిల పాట కొత్త పాడి కొమ్మాలత్తయ్యో, నన్ను సూపు చూడయ్యో, గోలుకొండ కోట మీద కోయిల కూసింది, అది రమ్మని కోరింది, ఆ కోయిల పాట కొత్త పాడి కొమ్మాలత్తయ్యో, నన్ను సూపు చూడయ్యో, గోలుకొండ కోట మీద గోలుకొండ కోట మీద గోలుకొండ కోట మీద. ఓకే, సూపర్. అయితే సంధ్య మీది పాలమూరు జిల్లా కదా? అవును సార్. పాలమూరు వనపర్తి జిల్లా. రైట్. అంటే అప్పుడు మహబూబ్నగర్ ఉండే ఉమ్మడి, ఇప్పుడు మీది వనపర్తి కూడా జిల్లా అయింది. అంటే మీ సైడ్ కొంచెం కొంటె పాటలు ఉంటాయి కదా? అవును సార్. ఆయన పేరు ఏం పేరు ఉంటుంది, ఆ తాత జాలే ఊసినవేమయ్యా ఉజ్జంగమయ్యా కావచ్చు, సక్కని సరిబండ మీద ఓసై సెక్క కొట్టే సోరదానా అని డిఫరెంట్ కొంటె పాటలు ఉంటాయి. అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు, అంటే నువ్వు ఊర్లో ఉన్న అక్కడనే పుట్టి పెరిగింది అక్కడనే కాబట్టి అక్కడ మీ వాతావరణంలో ఇలాంటి కొంటె పాటలు ఉంటాయి కదా, అక్కడ ఏమైనా నేర్చుకున్నావు?
ఇంకా పాడేది అమ్మ వాళ్ళు పండుగలప్పుడు అట్లా బొడ్డెమ్మలప్పుడు నాన్న వాళ్ళు కూడా కోలాంట్లం వేసేది. అలాంటివి అదే నాన్న కూడా వాడుతుండే జాలే పోసినవ జంగమయ్య. ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా తీసిండ్రు కదా జాలే పోసిన. నాన్న వాడేదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా తేడా ఉంటది. అప్పుడు మీ నాన్న ఏది వాడుతుండే? నాన్న వాడినవి గుర్తుండే, ఇప్పుడే గుర్తుకున్నాయి. నాన్నవి గుర్తులేవు. ఓకే, ఇప్పటిది అంటే అక్కడ పాలమూరు నుంచి వచ్చిన పాట కాకపోతే చేంజ్ చేసి పాడే అట్లా. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, ఆ జాలగూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టుకిత్తు జాలగూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టుకిత్తు జాలగూలి జాలకిత్తు కుట్టుగూలి కుట్టుకిత్తు అత్తమానమగ అనకుండా ఇష్టం వచ్చిన చోటుకొత్తు బుద్ధి పుట్టినంతసేపు ముద్దులు ఇస్తా జంగమయ్య జాలే జంగమయ్య జాలే 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 పోసినవేమయ్యా జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, ఆ రైక మీద మనసు పెట్టి రంగు రంగుల జాల పోయిరా, రైక మీద మనసు పెట్టి రంగు రంగుల జాల పోయిరా, రేక మీద మనసు పెట్టి రంగు రంగుల జాల పోయిరా, నన్ను దలుసుకొని నవ్వుకుంటా జాల పోయిరా, ముద్దులిస్తా జంగమయ్య ముద్దబంతి పూలు పోయిరా, జాలే జంగమయ్య జాలే అబ్బ జాలే జాలే పోసినవేమయ్యా జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా జంగమయ్య రైకే గుట్టినవేమయ్యా. పాలమూరు బిడ్డ అనిపిస్తున్నారు. సూపర్, వెరీ గుడ్. సినిమా పాటలలో ఒకటి తీసుకొని ఎండ్ చేద్దాం మనం. నీకు నచ్చిన దాంట్లో సినిమాకి సంబంధించిన ఒక పాట. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓసైకే చాలంటున్నా, అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా, నీడల్లే వస్తాలే నీ జతై తోడల్లే ఉంటాను నీ కథై, ఓయిను పాపలు కంటి గుండెపై కవితల్నే రాసావు దేవతై, నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నువ్వంటున్నా. ఓకే, సూపర్. అందరికీ నమస్కారం అండి. డార్వి స్టూడియోలో నన్ను ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నన్ను ఎంతగానో ఇన్స్టాలో సపోర్ట్ చేస్తున్న నా ఫాలోవర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు సార్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. నాకంటూ కళ ఉంది, షార్ట్ ఫిలిమ్స్ తీయాలని నా కోరిక. అవకాశాల కోసం నేను ప్రయత్నిస్తున్నాను. మీ అందరి మంచి మనసుతో నన్ను మంచిగా ఆశీర్వదించి నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను డార్వి స్టూడియో వాళ్ళు ఇంటర్వ్యూ చేసినందుకు వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి వాళ్ళు బయటికి రాలేని వాళ్ళని ఇంకా ఎంతోమందిని బయటికి తీసి ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. డార్వి స్టూడియో వారికి కృతజ్ఞతలు. సో మిత్రులారా, విన్నారు కదా, పాలమూరి స్వరం మన ముందుకు ఈరోజు డార్వి స్టూడియోకి రావడం జరిగింది. సో తన పాటలు ఎలా పాడింది అనేది కామెంట్ ద్వారా తెలియజేసి తన పాటలను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కళాకారులని అదేవిధంగా వీళ్ళ టాలెంట్ని గుర్తిస్తున్న మా డార్వి స్టూడియోని అందరూ ఆదరిస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందుకు మరో మట్టిలో మాణిక్యంతో రాబోతాను. థ్యాంక్ యూ సో మచ్. సంధ్య పాటల్ని మీరందరూ ఆదరించి తనకంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చి తనని ఇంకా మంచిగా పాటలు పాడి ఇంకొన్ని పాటలు నేర్చుకొని ఈ సొసైటీకి ఒక గొప్ప సింగర్గా తీసుకొచ్చే బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి తనని అందరూ ప్రోత్సహించి తన పాటల్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.